సో హెపటైటిస్ బి ఆర్ సి, నేను ఇది చాలా రేర్గా వింటూ ఉంటాను. అంటే ద కైండ్ ఆఫ్ అవేర్నెస్ దట్ వీ హ్యావ్ అరౌండ్ క్యాన్సర్ అవ్వచ్చు, కార్డియక్ డిసీజెస్ అవ్వచ్చు, హెపటైటిస్కి సంబంధించి లేదు. ఫస్ట్, ఇది జాన్లేవా డిసీజా? రెండోది, షుడ్ వి బీ కన్సర్న్ అండ్ వాట్ ఏజ్ గ్రూప్ షుడ్ బి కన్సర్న్? బేసిక్లీ ప్రాబ్లమ్ హియర్ ఇస్ ఇఫ్ విత్ ఎవ్రీబడి డిసీజ్ వచ్చిన తర్వాత, క్యాన్సర్ వచ్చిన తర్వాత రిట్రోస్పెక్టివ్గా వి గో బ్యాక్. అవును. సో సిమిలర్లీ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, పీపుల్ ప్రెజెంట్ టు అస్ విత్ ఐదర్ లివర్ క్యాన్సర్ ఆర్ సిరోసిస్ ఆఫ్ లివర్. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ కంప్లీట్గా కుచించుకుపోయి ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. నెక్స్ట్ స్టెప్ ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. రైట్. ఇక్కడ మాత్రమే పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ దిస్ వైరస్ అండ్ పీపుల్ who got the disease and their family members only will be aware about these viruses. Right. అది అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇస్ దేర్ ఇన్ ద పాపులేషన్, ఇస్ దేర్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ యావరేజ్ ఇన్ ఇండియా 5% of people are infected with hepatitis B and hepatitis. These 5% people are transmitting these viruses to many other people and perpetuating this infection. Blood to blood transmission, sexual transmission, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. హెచ్ఐవి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కూడా ఇలాగే ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే 100 మందికి ఇన్ఫెక్షన్ ఉంటే 20 మందికి మాత్రమే లివర్కి ప్రాబ్లం వస్తుంది. 80% మందికి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎవరు దీని గురించి మాట్లాడుకోవట్లేదు. బట్ ఈ 80% మంది మిగిలిన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ నో అబౌట్ దిస్ వైరస్ అండ్ ఇఫ్ యూ కెన్ కంటైన్ దిస్ వైరస్, we will be able to eradicate this virus. Smallpox ni, polio ni ఎలా అయితే eradicate చేసామో, just with awareness we can completely eradicate this virus from the world. Like, comment and subscribe for more health updates.